భూములు కబ్జా చేయడం, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం ఆంధ్రప్రదేశ్లో నిత్యకృత్యమైంది. చివరికి ఈ అరాచకం ఏ స్థాయికి చేరిందంటే ఏకంగా పారే చెరువును కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రయత్నం చేయడం కాదు, ఏకంగా వరద దారి మార్చేశారు. ఫలితంగా తాజాగా కురిసిన వర్షంతో వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. రియల్ ఎస్టేట్ అరాచకాలు బయటపడ్డాయి. చక్కగా పారుతున్న ఈ వరద నీటిని ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. సహజ సిద్ధంగా పారాల్సిన ఈ వరదను పంటల కోసం దారి మళ్లించలేదు. రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇలా గోడ కట్టి దారి మళ్లించారు. అడ్డంగా గోడ నిర్మించి ఆ నీరు ఇటువైపు రాకుండా పైపులు పెట్టి కింద నుంచి వరద నీటిని వెంచర్ దాటించే ఏర్పాటు చేశారు. దీనివల్ల వెంచర్కు దిగువన ఉన్న ఇళ్లన్నీ నీట మునిగాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో జరిగిన రియల్ ఎస్టేట్ మ్యాజిక్ ఇది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంటలో ఉన్నటువంటి ఈ యొక్క కుర్రకాలవ చెరువు మొరవ పొంగుతోంది. దీనికి సంబంధించినటువంటి 2 రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ కుర్రకాలవ చెరువుకు భారీ ఎత్తున ఎగువ నుంచి వరద నీరు చేరడంతో ప్రస్తుతం మొరవ పారుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నీటిని పైప్ లైన్ ద్వారా బయటకు కిందకు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రభావం పైన ఇక్కడ నీటిని సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లో ఆధారంగా కిందికి దిగువకు విడుదల చేయాల్సినటువంటి ఈ నీటిని ఇక్కడ వారంతా కూడా ఈ ఫ్లోకి పైప్ లైన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అనుకూలంగా వారంతా కూడా ఎన్ఓసి ఇవ్వడం, ఇదంతా కూడా చూస్తా ఉంటే వీరి స్థాయి అవినీతి ఏ స్థాయిలో జరిగిందనేది ప్రస్తుతం అర్థమవుతోంది. ఈ నీరంతా కూడా ఎగువ నుంచి నీరు కింద ఉన్నటువంటి వికృతమాల చెరువుకు వెళ్లాలి. పద్మావతి నగర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులు ముంపుకు గురవుతూ ఉన్నారు. ఈ నీరంతా కూడా కింద దిగువన ఉన్నటువంటి ఏదైతే వికృతమాల చెరువుకు చాలా న్యాచురల్ గా సహజ సిద్ధంగా వెళ్లాల్సినటువంటి నీటిని ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇరిగేషన్ అధికారులు గత ఏడాది నవంబర్లో 19వ తారీఖు నాడు ఎన్ఓసి ఇవ్వడం ద్వారా వాటి యొక్క నీటిని మళ్లింపు చేయడం, దీని యొక్క ప్రభావం పెద్ద ఎత్తున రోడ్లపైకి వరద నీరు అనేది పొంగి పొర్లుతోంది. వెంచర్ కు అనుకూలంగా ఎన్ఓసి ఇవ్వడం ద్వారా ఇరిగేషన్ అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఈ కూటమి ప్రభుత్వంలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి ఫ్లోకు అనుకూలంగా మధ్యలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల అక్రమాల కారణంగా వీరంతా కూడా ఎన్ఓసి ఇవ్వడం ద్వారా సహజ సిద్ధంగా వెళ్లాల్సినటువంటి నీటిని అడ్డుకట్ట వేయడం ద్వారా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కింద లోతట్టు ప్రాంతాల్లో ఈ యొక్క కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి కుర్రకాల చెరువు నుంచి దిగువన ఉన్నటువంటి వికృతమాల చెరువుకు వెళ్లాల్సినటువంటి నీరు సహజ సిద్ధ ఫ్లోని అడ్డుకట్ట వేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు కాలనీలోకి నీరంతా కూడా ముంపు నీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీ కుర్రకాల్వ ప్రాంతంలో ఉన్న చెరువును ఆనుకుని ఉన్న భూమిలో భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారు కూటమి నేతలు. చెరువు కింద బఫర్ జోన్లో ఉన్న భూముల్ని ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా రికార్డులు మార్చేసి అనుమతులు తెచ్చుకుని ఏకంగా వరద నీటిని దారి మళ్లించేశారు. చెరువు నుంచి పారే వరద నీరు కనిపించకుండా నిబంధనలకు విరుద్ధంగా పైప్ లైన్ బిగించి మరీ అక్రమాలకు తెరలేపారు. ఏం సార్ ఇంత దారుణం సార్? ఇది 18 సర్వే నంబర్లో డీకేటీ, అది డీకేటీ దాన్ని ప్లాట్లు వేసి లేఅవుట్ వేసి అప్రూవల్ ఇచ్చారంట. అది ఏ విధంగా ఇచ్చారో తెలియదు. ఈ దారుల్లో దానికి కలిసి నీళ్లు రావాలంటే ఈ 4 ఎకరాల నుంచే పోవాల్సిందే నీళ్లు. ఈ 4 ఎకరాల్లో పోవాల్సిన దాన్ని ప్లాట్లు వేసి కోట్లుగా అమ్ముకొని వీళ్ళేమంటే ఈ కలిజిని ఇంతవరకు ఆ గోడకు కడతానన్నారు, కలిజిని అడ్డకిచ్చేశారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎట్ట పోవాలి, ఏ విధంగా పోవాలి? 2 రోజులుగా అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కుర్రకాల్వ చెరువుకు భారీ ఎత్తున వరద వచ్చింది. ఆ నీరు రేణిగుంట పాపానాయుడుపేట ప్రధాన రహదారికి ఆనుకుని రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అక్రమ వెంచర్పై పడింది. చెరువు నీరు కాలువల రోడ్డుపై పారుతుంటే దిగువన ఉన్న వికృతమాల చెరువు వరకు పారే కాలువ కబ్జాకు గురైంది. దీంతో కొద్దిపాటి వర్షానికే దిగువన ఉన్న కాలనీల్లోకి వరద నీరు వస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ప్రధానంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలంలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కుర్రకాలవ లెక్క దాఖలా 18/1A ఉన్నటువంటి ఈ భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. ఇది ఒక పైప్ లైన్ ద్వారా వీటినంతా కూడా డైవర్ట్ చేయడంతో ఈ యొక్క రోడ్డు మార్గం సంబంధించి మన పాపనాయుడుపేటకు వెళ్లేటువంటి రోడ్డు పైన అధిక మొత్తంలో ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ కాపాడుకోవడానికి మొరవ నీళ్లు పొంగు పొరలుతుంటే వీరంతా కూడా అడ్డుకట్ట వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రోడ్డు పైన అధిక మొత్తంలో ఈ యొక్క ప్రాంతంలో దిగువకు విడుదల అవుతున్నటువంటి నీరుతో కింద దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అండగా నిలుస్తూ ఎన్ఓసి జారీ చేయడంతోనే ఈ యొక్క వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఇళ్లలోకి చేరుకుందంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. న్యాచురల్ గా ఉండేటువంటి మరో పారే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. రేణిగుంట తహసీల్దార్ సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన చర్యలు చేపడతామని చెప్పారు. ఎన్ఓసి ఇచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎలా ఇస్తారంటే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకునేదంటే ఆ కలుజు రానికుండా ఒక వాల్ అడ్డం కట్టడం వలన ఈ వాటర్ ఫ్లో అనేది డైవర్ట్ అయ్యిందనేది. ఇప్పుడే జేసీబీని తెప్పించి ఆ వాల్ను కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఈ వాటర్ ఫ్లోగా వెళ్ళడం వలన ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూడా సురక్షితంగా బయటవేయడం జరుగుతుంది. కూటమి నేతల అండతో ప్రభుత్వ భూముల్ని అక్రమార్కులు కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.